ఏమ్మా సంబంధం అయితే మాట్లాడకొచ్చినారు, అన్నని తొలకరా లేదా నువ్వు వదిలిన కూడా తొలుకొని వచ్చినావు? ఏమే వదిన అట్లా అంటావు? అంటే రాకూడదని నువ్వు చెప్పు, రాకూడదు అంటే ఇట్లా బయటికి చెప్పి పోయిస్తాను. మీరు ఏమన్నా మాట్లాడకుండా అప్పుడే చెప్తే నేను రానని చెప్పి మీ అన్న చేస్తాడంతా రా 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 అనుకుంటా. ఎవరి ఫంక్షన్ అనుకుంటుందని అప్పుడు చెప్తున్నాను. యాదాదిండు ఫోను చేసి తిట్లే తిడతాడు. అందుకే చెప్పేది నేను రానని, ఇట్లా మాటలు వస్తాయని నాకు తెలుసు. ఇప్పుడు ఎవరేమన్నారు నీకు? నీ మొగుడినే కదా అడిగింది, వేరే వాళ్ళు ఏమన్నా అడిగినారా? వాళ్ళు నీ మొగుడినే అడిగినారు, దానికి సమాధానం చెప్తే చెప్పు, లేకుంటే లేదు. వాడు వస్తాడన్నాడు, వస్తాడు, లేకపోతే ఏదైనా పని ఉండి ఆడ అయిపోయి ఉంటాడు. దానికల్లా నేను రాకూడదానికి ఏంటి, చేయకూడదానికి ఏంటి, మీరు పిలిపించినారు చేసినారు అనుకుంటూ కూర్చోవద్దు నువ్వు. సరిపోయలేచ్చు మాకి యాదో మంచి మాట మాట్లాడకొచ్చినప్పుడు కట్ట పెట్టుకోవద్దు నువ్వు. ఉండింది లేకుండా అన్నీ తీసుకుంటా, ఎంత మాట్లాడినామో అంతకు మాత్రమే సమాధానం చెప్పి పక్కపో. అంటే ఇప్పుడు నేను పక్క పోవాలా మీకు? అమ్మా సార్లమ్మ, ఇంకా వదిన ఏం లేదు వదిన, ఏదో అడిగినాను అన్న వచ్చింటే బాగుంటుందని. ఇంక సర్లే మనమే చేసుకుందాంలే, ఇంకేముందిలే కానీ. ఏమ్మా చెప్పు, పద్మని చేసుకుంటారా? ఇంకా పద్మ అంటే చెప్పు, ప్రియాని చేసుకుంటారా? ఈ అమ్మ బల పద్మాని వస్తుంది తప్ప నోట్లకి ఏదో ఆ పక్కింటి పిల్ల పేరే వస్తుంది. ఎప్పుడు చూసినా ఇదొకటి పక్కింటి పిల్లని వేసుకొని తిరుగుతుంది, ఇంకా అదే పేరే వస్తుంది నాకే. చెప్పమ్మా ఏం కథ, ఎట్లా బాగా చూసుకుంటారా లేదా? మళ్ళీ మీరు చేసుకున్నాక ఊరికన్నా చేసుకుంటాం ఎట్లా అనుకుంటుంది చూడమ్మా. మీరంతగా మీరు వచ్చినారు చేసుకుంటాను అని, అందుకోసమే నేను కూడా మాట్లాడుకుందాంలే అనుకున్నాను. అంతేగాని మళ్ళీ ఇంకేం లేదు. మేమైతే ఫస్ట్కి అడిగినాం కానీ మీరు వద్దన్నారు కాబట్టి నేను కూడా ఊరికే ఉన్నాను. మాకు చేసుకుని బుద్ధే కావద్దు. అదే పోనీ అదొకటి పెళ్ళి చేసుకుంటాను అంతేలే కానీ, పెళ్ళికి చూసి వస్తున్నారని తెలిసి కూడా అంగి ప్యాంట్ వేసుకొని వచ్చింది 3 గాసులది. ఏమో నాకు అర్థం కాదు. అబ్బా మామ బాగున్నాడు, హ్యాండ్సమ్గా ఉన్నాడు. ఏమో అప్పుడంతా వద్దు అని ఇప్పుడు సడన్గా చేసుకోవడానికి వస్తే ఏంటి అర్థం అప్ప వీళ్ళది? చూడత్తా 10,000 కట్నం అడిగినారు, ఇస్తామన్నాము. ఇంకా మళ్ళీ ఏమి ఇచ్చుకొని స్తోమతలో లేము మేము. ఉండేదే బాడిగింట్లో పడినాం మేము కూడా, ఉండే జాబ్ కూడా పోయింది నాకు. మళ్ళీ పిల్లని ఇచ్చినాక అది ఇచ్చేలేదని కోపం తెచ్చుకొద్దా నువ్వు. ఎప్పుడు చూసినా కోపం తెచ్చుకుంటూనే ఉంటావు. మాకు చూడు ఎట్లా చేసుకుంటావు, ఎట్లా చూసుకుంటావు ఆ పిల్లని అని. పెద్ద బిడ్డని మేము గారాబంగా పెంచుకొని చూసుకున్నాము. మళ్ళీ మీ ఇంటికి వచ్చినాక కష్టాలు పెట్టేవు. ఇదే కదండి మీరు చెప్పాలనుకున్నది. అబ్బా మాట పళ్ళుపోకుండా ఎంత బాగా చెప్పావే. నీ నిజాయితీ తగలయ్యా. ఇదేలే అత్త, చూడత్తా బాగా చూసుకో మా బిడ్డని. ఎంతున్నా పెద్ద బిడ్డే మీకు ఇష్టం కాబట్టి మీ డైలాగు నేనే కొట్టేశా. అంతేలే. నాకు 10,000తో పాటు పెళ్ళి ఖర్చు అంతా కూడా వాళ్ళే చూసుకోవాలా చూడమ్మా. అది కాక పెళ్ళి ఫంక్షన్ హాల్లో కాదు, ఇంటి ముందర కాదు, యాదో ఒకటి గుళ్ళో పోయి తాళి కట్టుకొని వచ్చేదే, అంతేగాని ఇంకేం లేదు చూడమ్మా. అంత ఖర్చులు వాళ్ళదే, ఇంకా బట్టలు గిట్లు అన్నీ వాళ్ళకే. ఇంకా మా దగ్గర అయితే ఏం లేదు. ఏం బావా, ఏమమ్మా ఏమంటావు? ఏమి అంత మా నెత్తి మీద వేస్తున్నారు, ఒకటిగా మోసపోకున్నట్లా. నువ్వు నోరం వచ్చాయే. సరేలే అమ్మా, ఎట్లా నా బిడ్డ కూడా పెళ్ళి కావాలని మొత్తుకుంటున్నాం మేము. యాదో వచ్చినారు మీరు, చేసుకోకపోతే ఎట్లయితే పెద్ద బిడ్డ పెళ్ళి మేమే చేసుకుంటాంలే. అబ్బా సర్లే అమ్మా, ఇంత మంచి మాట అన్నావు, బాగుంది. మళ్ళీ ఏమి గంగా కూడా రాలేదు మాట్లాడడానికి, నువ్వు ఒకటి వచ్చినావు, నువ్వు తమ్ముడు వదిన. మళ్ళీ మీ ఊరందరినీ ఎంటేసుకొని రమ్మంటావా మీ అమ్మని? ఇప్పుడే వాళ్ళు కష్టంలో వాళ్ళు ఉన్నారంటే నువ్వు ఏం మాట్లాడుతావు ఏమో. ఏమే ఈశ్వరు, ఏ కట్నమే తక్కువ అడిగినారబ్బా. నాకైతే మీ అమ్మ అనేది ఎన్నో లక్షలు పోసి తీసుకునింది. సైట్ అదే రాసియండి, అది రాసియండి, ఇల్లు రాసియండి అని. మీరేమప్ప మీరు
వందలు అని చెప్పేసి ఇంత తక్కువ పోతున్నారు. అంతేలే, ఎంతున్నా మీరు మాత్రమే చక్కగా ఉండగలుగుతారు. మరింత అంకు డొంకులే మాకు. ఇది దీన్ని తీసుకొస్తే దరిద్రపు మాటలే మాట్లాడుతుంది 3 గంటల ముందు. సర్లేమ్మా, మళ్ళీ ముహూర్తం పెట్టి కొంచెం ఫోన్ గిన్ చేయండి. ఈ ఆగుడిలో ఏం కథ అనేది అంతా మీరే చూసుకోండి. అట్లే ఫోన్ గిన్ చేయండి, మేము కూడా తయారై ఉంటాము. బాటిల్ సైజు గిటిల్ సైజు అంతా వచ్చి ఇంటికాడ తీసుకోపోమ్మా. ఏమే ఇంకా నేను పోయేస్తానమ్మా. రాదా కాదు టీగంతా లేదు, మంచి మాట అయింది కదా. ఒక నోట్లో నా సక్రాన్ని పోసుకోబోదురు ఉండండి. ఉండలేమ్మా, మీ మాటలే తీయగా ఉన్నాయి. మాకు కడుపు నిండిపోయింది కానీ నోరు తీపిలో వేసినట్లే ఉందిలే. కానీ ఇంకా పోయేస్తామమ్మా, ఏమనుకోద్దు. ఇంకా సైజులు గీజులు అంటావా, టీషర్ట్ది ప్యాంటుది ఇంకా అంగిల్ది. ఇంక రండి ఇంటికాడికి, సైజులు గీజులు తీసుకొని పోదురంట. ఏమే పద్మ, వంట గింట నేర్చుకున్నావా లేదా? అవ్వ నేర్చుకున్నాను. ఓ పనులు కూడా బాగా చేస్తాను అవ్వ నేను. నోటి మాట కాదమ్మా, చేతిది చూపించాలా, చేయి పని చూపించలేమే. సరేలే అవ్వ. సరేమ్మా, నేను ఇంక పోయేస్తాను. మాట్లాడుకుంటూ కూర్చుంటే అట్లే కూర్చుంటాము. ఏదైనా పనులు గింట్లు ఉంటే జల్దీ ముహూర్తం పెట్టితే నాకు ఫోన్ చేయండి. సరేలే అత్త, నీ మాటే మా మాట. ఇంకా సర్లే, పోయిరండి.